దేవదత్త की जय శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై. జై గురుదత్త, శ్రీ గురుదత్త స్వామి శ్రీపాద వల్లభ. ఈరోజు మీ అనుగ్రహంతో మీ యొక్క మాటల్ని చెప్పుకునే అదృష్టాన్ని నాకు, అలాగే చూసే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ మీ అనుగ్రహాన్ని ఇవ్వమని మరీ ప్రార్థిస్తున్నాను. బంగారు కొండవి కదా, నీకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయినారు బంగారం. నిజం, మన శ్రీపాదులకి చాలామంది అభిమానులు అయిపోయారండి. అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఈరోజు దాని విషయం మీద మనం చిన్న వీడియో చేసుకుందాము. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన శ్రీపాదులకి చాలామంది అభిమానులు అయిపోయినారండి. అంటే అభిమానులు అంటే సెలబ్రిటీస్కి వాళ్ళకి అవుతారు, అభిమానులు కాదండి. మా దత్తబుజ్జికి అసలు ఎత్తుకుంటే అందరూ మేము ఎత్తుకుంటాం, మేము తీసుకుంటామని అందరూ అడిగి తీసుకొని ముద్దుల వర్షం కురిపించేస్తుంటారండి. దానికోసం చెప్తున్నాను. సరే, ఏదో తమాషాగా అన్నాను. దేనికంటే మనం అప్పుడప్పుడు సీరియస్గానే మనం వీడియోలు చేసుకోవడం కాదు, మనకు అప్పుడప్పుడు సరదా కూడా నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. అదే కదా, మళ్ళీ మనం చచ్చినాక ఎట్లా నవ్వలేము. కాబట్టి బతుకున్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఆనందంతో సంతోషంతో ఎప్పుడు ఉండాలండి. మనము నవ్వడమే కాదు, అందరినీ కూడా నవ్విస్తూ ఉండాలి. అది నా ఉద్దేశం అన్నమాట. సరే, మీరందరూ కూడా రోజు వీడియోలు చూసి చాలా ఆనందిస్తున్నారు. సరే, ముందుగా మీ అందరికీ ఒక మాట చెప్పాలి. దానికి ముందుగా మీరందరూ ఈ వీడియోని మొత్తం ఎక్కడ కొంచెం కూడా మధ్యలో కానీ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారని నేను మనస్ఫూర్తిగా యూట్యూబ్ ప్రేక్షకులు అందరినీ ఆశిస్తున్నాను. అలాగే కామెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్ చేస్తే చాలా సంతోషం అండి. దాని గురించి ఏం చెప్తానంటే, నేను పొగడ్త అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. అంటే ప్రశంస, ఇది బాగుందమ్మా, లేదంటే విమర్శ కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు పొగడ్తను ఎలాగే తీసుకుంటామో విమర్శ కూడా అలాగే తీసుకుంటాం, అందులో ఏమీ ఇది కాదు. కానీ ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించాలి. మనము వాళ్ళు చేసే పనులని, అంటే వాళ్ళు ఒకవేళ ఏమన్నా మీకు నచ్చిన పనులు అనుకో, అప్పుడు విమర్శించిన అర్థం ఉంది. మనందరికీ నచ్చే పనులు కాబట్టి మనం ఎవరైనా సరే పొగిడితే తప్పేమీ లేదు కదా. అదే కదా స్తుతించడం అంటే, మన భగవంతుని స్తుతిస్తున్నాం ఆయన చేసే మంచి పనుల్ని. కాబట్టి మనం కూడా మనుషులు చేసే ఒక మంచి పనుల్ని మనం కూడా అలాగే మనము పొగడడం అంటే ఏదో గొప్ప పొగడడం కాదు. నన్ను చాలా, అంటే నాకు నచ్చిన, నన్ను అందరూ అభిమానించిన పొగడ్త గురించి మీతో పంచుకుంటాను ఈరోజు. నిజంగా ఈ యొక్క యూట్యూబ్ ఎందుకు పెట్టాలి అనిపించిందంటే, నన్ను ఎవరు అడగలేదు ఇప్పటిదాకా. కొంతమంది అడిగారు, ఎందుకు పెట్టావమ్మా యూట్యూబ్ ఛానల్ అని అనిపించింది మీకు అని మొన్న క్వశ్చన్స్ వేశారనమాట కొన్ని కమెంట్స్లో. నిజంగా నాకు కమెంట్స్లో అంటే నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఇలా ఏం తెలియదు నాకు. నేను ఎప్పుడు ఏదైనా పూజ జరిగితే లైవ్లో ఫేస్బుక్లో పెట్టుకునేదాన్ని. ఇంతవరకే నాకు నా పరిధి అట్లాగే ఉండేది. దానిలో చాలామంది చూసేవాళ్ళు, అమ్మ చాలా బాగుంది మీ పూజ అని చెప్పేసి 5,000 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయ్యారనమాట. చాలామంది చూస్తూ ఉంటారు. తర్వాత నాకు అనిపించింది, అరే అంతమంది చూస్తున్నారు కదా, కాబట్టి ఇది నాకు ఒక మెమరబుల్గా ఉండాలి. చాలామంది మహాత్ములు కలుస్తాను, చాలామందితో నేను అనుభవాలు నాకు ఉన్నాయి కదా, అలాగే ఎన్నో దత్తక్షాలు తిరుగుతుంటాను కదా. నేనే కాదు, ఒకవేళ వెళ్ళలేని వాళ్ళకి కూడా ఒక మనం అంటే ఆదర్శంగా ఉంటాము, వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి, లేదా వాళ్ళు కూడా వెళ్తారు కదా. ఇలాంటివి కొన్ని ఏదో నా మనసులో స్వామి దూరిచ్చి ఇట్లా మన చిన్నగా అట్లా ఛానల్ పెడతాం. నాకు అసలు ఏం రావమ్మా, అప్లోడ్ చేయడం రాదు, దాని మీద తమ్మేలు అంటారు, అది రాదు, ఏమీ రాదు. దీని మీద డబ్బులు వస్తాయనే విషయం కూడా నిజంగా నాకు తెలియదు, ఏమీ తెలియదు అనమాట. ఎందుకో స్వామి ఇలాంటి ప్రేరణ ఇచ్చి ఈ బుజ్జి కన్నా అలా ఇచ్చారు. నిజంగా ఈరోజు పిఠాపురంలో నాకు నిన్న ఒక అనుభవం జరిగింది, అది మీతో పంచుకుంటాను అనమాట. నిన్న పిఠాపురం వెళ్తే ఒక ఆవిడ మా దగ్గర ముందు నిల్చొని సిద్ధమంగళ స్తోత్రం చేస్తూ ఉందన్నమాట, గట్టిగా చేస్తుంది. నేను ఆ అమ్మాయి పాడుతుంది కదా అని నేను అప్పటిదాకా మనసు లోపల చదువుకుంటున్నాను. అయితే ఆవిడ ఎప్పుడు గట్టిగా పడిందో వెంటనే నేను కూడా ఆవిడతో కూడా గొంతు కలపగానే ఆవిడ రెండో లైన్కంతా మీరు ఏ ఊరండి అన్నారు. మాది నా వెనక 4 గుడివాడ అని చెప్పన్నారు. అవునమ్మా, మీరు యూట్యూబ్లో చెప్తారు కదమ్మా, మీ మాటలు విని ఈరోజు మీ మూలానే నేను ఇక్కడికి పిఠాపురం వచ్చామమ్మా, మేమందరం కలిపి, మాది అనపర్తి పక్కనేనమ్మా అన్నారు. అంటే పిఠాపురానికి అనపర్తి ఇంచుమించు నిజంగా గంటన్నర ఉంటుందండి అంతే.
కాకపోతే అంటే గంటన్నరలో వాళ్ళు కూడా స్వామిని చూడలేదండి. మరి నిజంగా ఇది యూట్యూబ్ పెట్టి మనం మంచి పని అయింది కదా. ఇప్పుడు ఎంతోమంది దత్తక్షేత్రాలు అంటే పిఠాపురం, ఇక్కడున్న పిఠాపురం కూడా దర్శించలేకపోతున్నారు కదా అని చెప్పేసి నాకు ఆనాడు నిజంగా కలగల. నాకు ఒక మెమరీ కోసం ఇట్లా ఉండాలి, ఇట్లా దీంట్లో ఉంటే అలాగే ఉండిపోతాయి వీడియోస్ అని దానికోసం చేసుకున్నాను. కానీ దాన్ని 10 మంది చూసి ఈరోజు ఆ పిఠాపురం ఏంటి చాలా దత్తక్షేత్రాలు దర్శించుకున్నారంటే ఇది కూడా భగవంతుని సంకల్పే, భగవంతుడి ప్రణాళికే కదా. నాకు అది చాలా బాగా నచ్చింది. పైగా వాళ్ళు ఒక మాట అన్నారు, అమ్మ మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది, అసలు ఎంత సంతోషంగా ఉందంటే మిమ్మల్ని కలుసుకోవడం, మీతో సిద్ధమంగళ సూత్రం కలిసి పాడడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. నిజంగా నాకైతే ఆ మాట విపరీతమైన ఆనందం కలిగిందండి. ఎందుకంటే కొన్ని మనము సెలబ్రిటీ సినిమా యాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే మనం కూడా వాళ్ళు ఫోటో దిగాలని, లేకుంటే అమ్మ మీ సినిమాలు బాగుంటాయి మీ అని మనం వాళ్ళు పొగుడుతూ ఉంటాం. మీ ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ కాకపోయినా సరే మీ ఫ్యాన్స్ అమ్మ నేను, ఇలా మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఆనందిస్తారు కదా అని చెప్పేసాను. అలా దైవభక్తిలో కూడా మనకి ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకు చాలా సంతోషం. ఎందుకంటే సెలబ్రిటీస్కు సినిమా వాళ్ళకైతే చాలామంది ఉంటారు, కానీ దైవభక్తులు చాలామంది తక్కువ ఉంటారండి. నిజంగా మాట్లాడితే ఎవరు ఉండరు. అంటే వాళ్ళకు గురువు శిష్యులు ఇలా ఉంటారేమో తప్ప వాళ్ళకు కూడా ఇలా అభిమానులు ఉంటారని నాకు నా యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత తెలిసిందే. కానీ నిజంగా నాకైతే అప్పుడు తెలియదమ్మా. అనపర్తి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా నన్ను గుర్తించి నా దగ్గరికి వచ్చి మీ ఆనందాన్ని నాతో సంతోషంగా వ్యక్తపరుచుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అలాగే ఆ సాయంకాలం మేము భజన చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ లోపలే అంటే శ్రీపాద సంస్థానంలో అక్కడ భజన చేస్తూ 6 to 7 భజన జరుగుతుంది. అక్కడ కూర్చొని భజన చేస్తూ ఉంటే ఒక ఆవిడ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమ్మా అన్నాను. అంటే అమ్మ మీరు యూట్యూబ్ ఛానల్లో చేస్తారు కదా, చాలా బాగుంటాయి మీవన్నీ, అత్యంత అద్భుతంగా చూస్తాం అమ్మ, మాది త్రిపురాంతకం అమ్మ అని చెప్పేసి ఆవిడ అద్భుతంగా అమ్మ మీ మధ్యాహ్నం అయితే మీ ఖాళీ అయితే చాలు మీ యూట్యూబ్ ఛానల్లోకి వేసి మేము చూస్తూ ఉంటాం, మేము అసలు చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా ఆనందం వేసిందమ్మా నాకని ఆవిడ ఆవిడతో పాటు ఒక నలుగురు ఈవిడ వెళ్ళి ఆవిడ చెప్తాను, ఇదిగో ఆమె యూట్యూబ్లో చెప్తుంది అని చెప్పేశాను. అలాగే పిఠాపురంలో పూజారులు కూడా అమ్మ ఈ మధ్యలో మేమన్నీ యూట్యూబ్ ఛానల్స్లో అన్నీ వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి అమ్మ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఒక సంస్థానంలో అది కూడా మన బుజ్జి జన్మస్థలంలో మరి నిజంగా అలా పొగిడించుకున్నాను అంటే పొగడతకి ఎప్పుడు పొంగిపోకూడదు. కానీ అది సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు అంటే నిజంగా ఇంతకన్నా ఆనందం ఏం కావాలని నిజంగా నేను కూడా చాలా మంచి పనులు చేస్తున్నాను అన్నమాట అని నాకు ఒక నిమిషం చాలా తృప్తి అనిపించిందండి. అంటే మనం ఏది చేసినా సరే 10 మంది ఆనందం కోసమే చేయాలి, 10 మంది సంతోషం కోసమే చేయాలి అని నేను ఏ విధంగా ఆన్లైన్ సత్సంగాలు కావచ్చు, ఇలా మన యూట్యూబ్ ఛానల్లో ఈ బుజ్జికొండ గురించి, ఇదిగోండి ఈ బుజ్జికొండ గురించి, ఈ బుజ్జికొండ గురించి ఇలా సత్సంగాలు చేయొచ్చు. అవన్నీ కూడా అంటే అందరూ వినాలి, అందరూ దత్తక్షేత్రం దర్శించుకోవాలి. ఇంకా సిద్ధమంగళ స్తోత్రాన్ని అనర్గళంగా శ్రద్ధతో భక్తితో అందరూ పఠించాలి. నా కోరిక, జీవితంలో ఒక కోరిక ఉందమ్మా. ప్రతి నోటి వెంట సిద్ధమంగళ స్తోత్రాన్ని అలా అందరూ అనర్గళంగా అలా పాడుకోలేదు. దాని మహత్యం మామూలు విషయం కాదు కదా. దాన్ని అందరూ అనుభవించాలనేది చాలా నాకు గొప్ప సంకల్పం తల్లి. ఈరోజు ప్రతి ఒక్కరి నోటిలో కూడా ఆ పిఠాపురం కాదు, ఏ దత్తక్షేత్రంలో చూడు సిద్ధమంగళ స్తోత్రం అంటే రాని వాళ్ళు ఎవరూ లేరండి నిజంగా. అంటే ఇది ఎలా సాధ్యమైందంటే శ్రీపాదుడే ఆయనకు సిద్ధమంగళ స్తోత్రం ఆయనే వెల్లడి చేసుకుంటాడు, మనం ఎవరు చెప్పక్కర్లే. కానీ ఎవరి ద్వారా చేసుకుంటాడు? ఆయన స్వయంగా రాడు కదా. మనలాంటి వాళ్ళు దూరి ఆయన మన మనసులో దూరి చక్కగా సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా ఆయనే పాడించుకుంటున్నారు, ఆయనే వినిపించుకుంటున్నారు. ఇదంతా స్వామి కృప కాక మరేముంది కదా. కాబట్టి మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు, చాలామంది నాకు కమెంట్స్ పెడుతున్నారు. నేను నిజంగా చాలా ఈ జన్మకి నాకు అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇంకా దేనికి నాకు పొంగిపోనమ్మా. వంటలు చేస్తారు వాళ్ళని చాలా మనం అభినందిస్తాము, అలాగే భగవంతుని మాట చెప్తారు వాళ్ళు అభినందిస్తాము. మనం ఇవన్నీ ప్రతి ఒక్కరిని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఒకే చెప్పరు. ఇప్పుడు నేను దేవుడికి చెప్తాను, కొంతమంది ఏమో వంటలు చెప్తారు, కొంతమంది ఏమో యాత్రాస్థలాలు చూపిస్తారు, కొంతమంది ఏమో పారాయణ చెప్తారు, కొంతమంది ఏమో కీర్తనలు భజనలో పాడతారు. ఇలా చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్ ఛానల్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం అలాగే ఆదరించాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మనకు వచ్చే నష్టమేమి లేదు కదా. మనకి ఇష్టమైతే చూడొచ్చు, కష్టమైతే మానేయచ్చు. కాబట్టి దాంట్లో మంచి మంచి విషయాలు కూడా ఉంటాయని
నేను నిజంగా అందుకే అందరివి ఆల్మోస్ట్ నాకు అన్నీ చూస్తానన్నమాట. నిజంగా వాళ్ళందరివి చూసి ఆదర్శంగా నేను తీసుకొని నాకు కూడా అలా పెట్టాలి అనిపించింది. మీలో ఎవరైనా కూడా అలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, నేను కూడా ఇలా చెయ్యాలి అనుకునే వాళ్ళ సంకల్పం అంటే మనకు కాదంటూ ఏమి ఉండదమ్మా, తప్పకుండా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పుట్టుకతోనే గొప్పవాళ్ళు ఏం కాదు కదా. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం ఏదైనా అనుకుంటే సాధించవచ్చమ్మా, తప్పకుండా మనం చెయ్యాలి, సాధించాలి. అయ్యో నాకేమీ రాదు నిరాశ నిస్పృహ ఏమొద్దు, నీకు వచ్చిందే నీ అనుభవం, అరే నేను మాట్లాడలేనేమో, నేనేమి చేయలేము అని ఎప్పుడు మీరు నిరాశ పడవద్దండి. నేను ఏదైనా సరే చేయగలను. ఏదో ఒక దాంట్లో మనం స్పెషల్ కాకుండా ఎలా ఉంటా, ముగ్గులు వేసే దాంట్లో చాలామంది స్పెషల్గా ఉంటారు, చాలా అద్భుతంగా వేస్తారు. మనం ఒక చిన్న ముగ్గు వేయలేం, వాళ్ళు దాంట్లో చాలా స్పెషల్. అలాగే పూలు మాల గుచ్చే దాంట్లో చాలామంది ఎంత అందంగా గుచ్చుతారంటే, ఒక పువ్వు వేస్తే దాని పువ్వు వెనకన ఇలా ఉంటే ఇలా బాగుంటుంది. ఇలా చూడండి, మా దిలీప్ ఒక ఇది ఉందన్నమాట. ఇప్పుడు దేవుడి గది కూడా చూపిస్తాడు. ఎంత అత్యంత అద్భుతంగా పొద్దున్న నిద్రలేసి చక్కగా కనీసం దేవుడికి సర్దడానికి గంట పట్టిందండి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, మనం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ని మన మనసులోనే మనం దాంట్లోనే అణిచి వేసుకోకుండా మన టాలెంట్ని బయటికి తీయాల. నేనేమి చేయలేనేమో, అయ్యో నాకు భయం వేస్తుంది, ఈ భయాన్ని తీసి పక్కన పెట్టి నీలో ధైర్యాన్ని నింపుకొని నేను కూడా చేయలేను. ఇది మనమేమైనా డబ్బులు సంపాదించేది ఇలాంటి ఆస్తో నేను అసలు చేయలేదమ్మా. నిజంగా నాకు డబ్బులు వస్తాయి, దీంతో నేను చేయలేదు. అది వచ్చినా ఆనందమే, ఏదో ఒక బ్రతుకు తెరు ఉంటుంది కదా, కాబట్టి అది కూడా ఆనందమే అలాంటి వాళ్ళకి. కానీ నేను మాత్రం కేవలం నా యొక్క నేను ఎక్కడైనా మహాత్ములు దర్శించుకున్నాను కదా, దాన్ని నేను పదిలిపరుచుకోవాలి, మళ్ళీ ఎప్పుడైనా నేను చూసుకోవచ్చు. అలాగే చూసేవాళ్ళు ఎవరైనా ఒక 10 మంది అయినా చూస్తే వాళ్ళు కూడా మహాత్ముల గురించి, అవధూతుల గురించి, సిద్ధ పురుషుల గురించి, అలాగే సిద్ధ మంగళస్తోత్రం గురించి, అలాగే శ్రీపాదవల్లభ చరితామృతం గురించి, మన శ్రీపాదుల గురించి ఇవన్నీ కొంతమంది ఏమైనా తెలుసుకుంటారు అని అనుకున్నానే కానీ నేను కూడా అందరిలో ఎక్కడికైనా వెళ్తే ఒక గుర్తింపు వచ్చి, అమ్మ మీరు మీ యూట్యూబ్ ఛానల్ని ప్రతిరోజు మేము చూస్తున్నామమ్మా అని నాకు కూడా అభిమానులు అవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నా రూట్ వేరనమాట. ఎప్పుడు పారాయణాలు ఇలా సత్సంగాలు ఇవే తప్ప, నేను కూడా నాకు నలుగురిలో నేను నలుగురు నన్ను మెచ్చుకోవాలి, నేను నలుగురిలో ముందు బయటికి వెళ్ళాలి, ఇవన్నీ నాకు నిజంగా తెలియదమ్మా. కేవలం నేను యూట్యూబ్ ఛానల్ ఇందుకోసమే పెట్టాను. చాలామందిని మహాత్ముల అవధూతల్ని లైవ్లో దర్శించుకున్నాను, సమాధి దర్శించుకుంటూ ఉంటాను, ఇలా పారాయణ చేసుకుంటాను కదా. ఇవి నా మెమరీ కోసమే పెట్టుకున్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పిఠాపురం మీ మూలానే వచ్చానమ్మా, మీరు చెప్పబట్టే మేము వచ్చామమ్మా అని అన్నారంటే నా యూట్యూబ్ ఛానల్కి ఒక అర్థం, పరమార్థం లభించిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా వీడియోని తప్పకుండా చూడండి, ఆదరించండి. నా నెంబర్ ఇస్తుంటే దానికి కలిసి నాకు మంచి కాల్ చేస్తున్నారు. చక్కగా మన గ్రూప్లో ఆన్లైన్ క్లాసులు మేము జాయిన్ అవుతున్నారు. చక్కగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అందరూ చాలా అమృతంలాగా వింటున్నారు. కాబట్టి నా నెంబర్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, 9490877575 అండి. మీరు ఎవరైనా కాల్ చేయాలంటే సాయంకాలం చేయొచ్చు, 5 నుంచి అట్లా 7 లోపు అట్లా చేయొచ్చు. అలాగే ప్రొద్దుట కూడా 8 7 నుంచి కూడా అలాగే 10 దాకా అట్లా చేయొచ్చు. కాబట్టి చేయమన్నాను కదా అనేసి నన్ను విసిగించడం కాదు. ఏదన్నా అది కూడా ఏంటంటే చక్కగా దత్తుని గురించో లేదా భగవంతుని గురించో అడిగేదానికైతే మాత్రమే నేను సమాధానాలు చెప్తాను తప్ప ఇంకా వాళ్ళ పర్సనల్ విషయాల్లో నేను తలదూర్చడం, ఎందుకంటే నాకు పర్సనల్ విషయాలతో ఏం పని లేదు. ఒక ఏదైనా బాధ ఉంది, నాకు బాధ వచ్చిందమ్మా అంటే నేను చక్కగా సిద్ధమాలోచన చేసుకోండి, శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకోండి, దత్తక్షేత్రాలు దర్శించుకోండి, ఇలా మహాత్ములు దర్శించుకోండి, దైవానుగ్రహం కలుగుతుందని చెప్తానే తప్ప ఎందుకు చెప్తున్నానంటే నొక్కి ఇప్పుడు చాలామంది నెంబర్లు ఇచ్చేసి ఆ నెంబర్లతో వాళ్ళతో మాట్లాడాలంటే ఇప్పుడు సపోజ్ నేను నెంబర్ ఇచ్చాను, నాతో మీరు మాట్లాడాలంటే నాకు ఒక పిఏ ఉంటారు, ఆ పిఏతో కలుసుకొని తర్వాత వాళ్ళకు ఆమెతో మాట్లాడాలంటే 3,000 రూపాయలు 5,000 రూపాయలు ఇలా ఇవ్వాలట. చాలామంది పాపము కొంతమంది నాతో చెప్పి బాధపడ్డారు. కొంతమంది దత్తభక్తులు అయ్యి మనం దత్తుడి నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు అండి. నిజంగా చెప్తున్నాను కదా, అమ్ముకోకూడదు భక్తిని. ఎప్పుడు మనం అమ్ముకుంటే మరు జన్మలో మనకి ఏమీ రాదు. గురుచరిత్రలో చెప్పారు, మన జ్ఞానాన్ని అమ్ముకుంటే మరు జన్మలో మనకు ఆ జ్ఞానమే లేకుండా తీస్తాడు భగవంతుడు. కాబట్టి నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నీలో భగవంతుడు ఆ కృప ఇచ్చాడు, దాన్ని మనం వాడుకొని దాన్ని మంచి కోసం ఉపయోగించాలి తప్ప మన పర్సనల్ కోసం, స్వార్థం కోసం, మనం ఏదో గురువు అయిపోవాలని, మనం ఏదో మాతాజీలు అయిపోవాలని, ఏదో స్వామీజీలు అయిపోవాలని ఇలా కాదండి.
నీకు అనుగ్రహం ఇస్తే భగవంతుడే నీకు ఆ స్థితిలో పెడతాడు. మనం ఏమీ చెప్పక్కర్లేదండి. ఈరోజు నేను ఇంట్లో మారుమూలు ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. మరి ఎలా ఈరోజు బయటకు వచ్చాను? ఇది కూడా భగవంతుడు స్వామి కృపేనండి. కాబట్టి నా దగ్గర అలాంటివి లేవు. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో, నేను ఆయనకు పిఏను, లేదంటే ఆయన నాకు పిఏ, మా ఇద్దరు మేము ఒకరికొకరు ఇద్దరం తప్ప మాకెవరు పిఏలు అవి ఎవరు లేరమ్మా. కాబట్టి మీరు ఎవరైనా ఎవరు కూడా మీరు డబ్బులతో ఇట్లా ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటారు కదా, మీరు ఒకసారి మాట్లాడి చూడండి, మీకు నచ్చితే మళ్ళీ మాట్లాడండి. అంతే తప్ప అమ్మ పలానా వాళ్ళతో మాట్లాడాలంటే ఇదిగో డబ్బులు ఇవ్వాలి, మీ ఇంటికి వచ్చి సిద్ధమంగళ సూత్రం చేస్తా, మీరు ఇంత డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి ఎంతోమంది చాలామంది మోసపోయినారండి. ఎవరికి నిజమైన భక్తులైతే, నిజమైన స్వామిని సేవించేవారైతే ఎక్కడ డబ్బులతో ముడిపెట్టద్దండి. నిజంగా వాళ్ళు రాలేరు అనుకో, అప్పుడు ఛార్జెస్ మాత్రమే ఓన్లీ ఇవ్వండి. నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఏం తీసుకున్నారండి? అన్ని కోట్ల ప్రవచనాలు, ఇదేముందండి చిన్న చిన్నవి కోట్ల ప్రవచనాలు చెప్తున్నారంటే వాళ్ళు ఏమైనా లక్షలు సంపాదించినారా చెప్పండి? ఎక్కడ రూపాయి తీసుకోలేదు. కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు అమ్ముకోలేదు. కాబట్టి చాలాసార్లు వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కారు ప్రభు చేస్తారు, అంతే తప్ప ఇంకేమీ చేయరండి. అక్కడ అని తీసుకోవాలంటే లక్షలు తీసుకుంటారు కదా, గరికపాటి వారు కావచ్చు, చాగంటి వారు కావచ్చు, శ్రామవేద సన్ముఖ, ఇలా చాలామంది ఉన్నారండి మహాత్ములు, మన హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎవరు కూడా అంత డబ్బులు తీసుకొని చెప్పిన సందర్భాలు ఉన్నాయా చెప్పండి? మీరు ఎక్కడైనా చూడండి. వాళ్ళ కారు, వాళ్ళు వచ్చేదానికి ఒక రూము, అలా మంచిగా చూస్తే తప్ప వాళ్ళు వచ్చి చెప్తారు, అందాన్ని ఉద్ధరిస్తారే తప్ప ఎక్కడ కానీ డబ్బులు తీసుకొని వాళ్ళు జోబులు వేసుకొని అట్లా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరండి. కాబట్టి మీరు ఆడవాళ్ళు కానీ మేము సిద్ధమానం చేస్తామమ్మా, మేము మంత్రం బలానా మీ మంత్రాన్ని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా తయారైన మంత్రం తీసుకుంటే గ్రూప్లో తీసుకుంటే 500, పర్సనల్ తీసుకుంటే 5,000 అని. ఎవరు మంత్రం ఎవరు తీసుకోనక్కర్లేదు. అంత మంత్రానికి ఇచ్చే అంత శక్తి లేదు. సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడే కృపతో ఇస్తాడు. నిజంగా నీకు ఆ మంత్రం ఉపయోగమైతే నీ దగ్గరికే వచ్చి ఆ భగవంతుడు నీకు ఇస్తాడు. కాబట్టి డబ్బులు ఇచ్చి మనం ఏం మంత్రం తీసుకొని అక్కర్లేదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే, అంటే ప్రజాసేవ చేయాలంటే అలాగే చేయొచ్చు. ఎందుకంటే రామానుజ వారు ఉన్నారు, ఆయన వారు ఏం తీసుకొని మంత్రం ఇచ్చాడండి చెప్పండి? ఆయన వచ్చి నారాయణ మంత్రం నమో వాసుదేవాయ మంత్రం నాకు చచ్చిపోతే కూడా పర్వాలేదు, వాళ్ళ గురువు చెప్పారు ఇలా మంత్రాన్ని ఎవరికి చెప్పద్దురా అని చెప్పేశారంటే అవును అవును స్వామి అని చెప్పేసి వచ్చి బయటకు వచ్చి ఒక పెద్ద కొండ మీద గుట్ట మీద ఎక్కేసి మొత్తం గట్టిగా ఇలా ఆ మంత్రాన్ని చెప్పారు. అందరూ కొన్ని లక్షల వేల మంది అలా విన్నారు. వినేటప్పటికీ అప్పుడు చెప్పారు, ఏనైనా ఎందుకు చెప్పావంటే నా ఒక్కడి కోసం నేను ఎవరికి చెప్పొద్దని, నా ఒక్కడి కోసం నేను ఆపుకోలేనండి ఆ మంత్రాన్ని, కాబట్టి లక్షలాది మంది ఉద్ధరించబడాలి అని చెప్పేసి చెప్పాడు. మరి వాళ్ళు ఏ లక్షలు తీసుకున్నారండి చెప్పండి? కాబట్టి నిజమైన గురువు ఎవరు డబ్బులు కాసించరు. ఇది మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, డబ్బులతో డీలింగ్స్ ఉండేవాళ్ళు, డబ్బులు ఇస్తేనే నన్ను దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరికి దగ్గర మీరు వెళ్ళొద్దండి. మీరు అందరికీ నేనైతే ఏమి దర్శనం ఏమి డబ్బులు ఇవ్వక్కర్లే. పిఠాపురం వెళ్తాం, పిఠాపురం సంస్థానం చూసి మనం నేర్చుకోవాలి. ₹1 రూములు తీసుకుంటారా? ₹1 అన్నాన్ని భోజనాన్ని తీసుకుంటారా? మీరు ఎన్ని అంటే అది భగవంతుడి కృప. వాళ్ళ పీఠాధిపతి అక్కడ పెట్టండి, ఆయన రామస్వామి గారు పెట్టండి. ఆ యొక్క నిర్ణయం ప్రకారం అలా జరుగుతూ ఉందండి ఈరోజు కూడా. ఇప్పుడు రూమ్స్ వచ్చాయి కానీ అప్పట్లో అదే రూమ్స్. కాబట్టి మనం పారాయణ చేసుకోవాలంటే, మనం భోజనం చేయాలంటే మనం భోజనానికి ఇస్తే తప్ప వాళ్ళు ఎక్కడ రూపాయి కూడా అడగరండి. కాబట్టి మనం భగవంతుని నమ్ముకున్నప్పుడు మన యొక్క ఆ యొక్క ఇది కూడా అలాగే ఉండాలి తప్ప మనం డబ్బులతో ఏమీ చేయలేమమ్మా. మనము అంటే మనుషుల్ని నమ్మేటప్పుడు జాగ్రత్తగా నమ్మి పోగొట్టుకోవద్దండి, డబ్బులు పోగొట్టుకోవద్దండి. నాతో చాలామంది పంచుకున్నారు, నాకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టారమ్మా, ఇలా మేము పలానాలతో మోసపోయాం కానీ నేను వీడియోలో వాళ్ళ పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు, చెప్పకూడదు కూడా, తప్పు కదా అది చెప్పడం. విమర్శ అనేది వద్దు. కానీ ఇక్కడ నేను ఒక్కటే మీకు చెప్తున్నాను, మోసం చేసే వాళ్ళది తప్ప మోసపోయే వాళ్ళది తప్ప అని ఎన్నోసార్లు కూడా మీకు నేను అన్నాను. కానీ అలా అడుగుతూనే ఉన్నారనుకో, మీరు ఎలా మోసపోతారు చెప్పండి? మీకు డైరెక్ట్గా మనం లింక్ ఎవరు లేరమ్మా. డైరెక్ట్ లింక్ మనకు దత్తుడు ఉన్నాడు, బాబా ఉన్నాడు, మీరు నమ్మిన దైవం ఉంది. మరి మిగతా వాళ్ళతో మనం కనెక్ట్ ఎందుకు? వాళ్ళ దగ్గర వెళ్ళండి, కావాలంటే మంచి నేర్చుకోండి, చెడ్డ వదిలేసేయండి. డబ్బులతో మనం ఎప్పుడు భక్తిని కొనుక్కోలేమమ్మా. డబ్బుని అది భగవంతుడు ఇచ్చేది భక్తి, మనకు వాళ్ళు ఎవరు వచ్చేది కాదు భక్తి. అంటే మీరు అందరూ ఎవరైనా సరే ఆ సిద్ధమాలం చేసుకోండి, పారాయణ చేసుకోండి, శ్రీపాదుని ప్రేమతో ఆయన కళ్ళలే చూడండి. ఎన్ని లేవు మనం చేయాలంటే భక్తిలో ఆ భగవంతుడు సాక్షాత్ మీకే వచ్చి అనుగ్రహాన్ని ఇస్తాడు కదా. ఎవరు వచ్చి మాలాంటి మనుషులు ఎవరు ఇవ్వరు. నిజంగా అలా వచ్చి ఇచ్చారంటే వాళ్ళు స్వార్థం లేకుండా ఇస్తే తీసుకోండి తప్ప మాకు మీ ఇంటికి వస్తే ఎంత ఇస్తారమ్మా, డబ్బులు మా వాళ్ళు రావాలంటే ఇంత అవుతాయమ్మా అని చెప్పేస్తే మాత్రం మీరు ఎవరు తీసుకోవద్దండి, ఇవంటి పిలవద్దండి. నిజంగా మాట్లాడితే ఎవరు వచ్చి ఏమీ చెయ్యరు.
పద్దాక ఫోన్పేలు దొరికాయి కదా, అమ్మ ఫోన్పే వేస్తారా, ఫోన్పే వేస్తా, ఇదో గోలైపోయింది. కాబట్టి ఎటువంటి ఫోన్పేలు వేయొద్దండి, ఎటువంటి డబ్బులు ఎవరికి ఇవ్వద్దండి. వాళ్ళు దానం చేయండి, అపవిత్ర దానం చేయొద్దండి అని ఎన్నోసార్లు వాళ్ళ మీద పంచుకున్నాను. కానీ ప్రతిరోజు కూడా మోసపోయిన వాళ్ళు ఎవరో ఒకరు నాకు కాల్ చేసి, అమ్మా మేము ఇలా పలానా వాళ్ళు నన్ను డబ్బులు అడిగినారమ్మా, ఇలా సిద్ధమంగళసూత్రం పెట్టి ఇలాగ అడిగారమ్మా అని అన్నారు. దయచేసి మాత్రం మీరు ఎవరు ఇవ్వద్దండి. సిద్ధమంగళసూత్రం చేసుకోవడానికి మీ ఇంట్లో మాలాంటి వాళ్ళు కూడా పిలవక్కలేదు. ఒక స్వామిని పెట్టుకోండి లేదా శ్రీపాదని పెట్టుకోండి, అసలు ఎవరు కూడా అక్కలేదు. మీరు అలా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానావస్థలో కూర్చొని చక్కగా మీరు సిద్ధమంగళ సూత్రాన్ని అలా చేసుకుని అలా వింటూ యూట్యూబ్లో చాలామంది సిద్ధమంగళ వచ్చేసినాయి కదా, అవి చక్కగా అది పెట్టుకొని కళ్ళు మూసుకొని అలా వింటున్నా కూడా వచ్చేస్తుంది. లేదా పేపర్స్ ఉన్నాయి, చదువుకోండి, రాసుకోండి. అది ఏమైనా సరేనండి, మనమే చేసుకోవచ్చు. మన భక్తులు మనమే ముందుకెళ్ళాలి, కానీ ఎవరి మాటలు వినేసి ముందుకెళ్ళాలి చేయొద్దండి. చక్కగా మన మంచి మాటలు విన్నారా అది తీసుకోండి తప్ప డబ్బులతో ఎక్కడ లింకు వద్దు. ఇది మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి అందరూ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందాం. అందరూ హాయిగా ఉందమ్మా. సాయిరామ్మా.